నమస్కారాలు. అందరూ కొద్దిగా సైలెన్స్. మనము హలో, అందరూ కొద్దిగా సైలెన్స్ ప్లీజ్. ఈ ప్రోగ్రాంకు ఈరోజు మనకి ప్రోగ్రాంకు చీఫ్ గెస్ట్గా రావాలని చెప్పేసి దేమనొచ్చు గారిని మేము పోయి అడగడం వెంటనే వారు ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రాం ఇది చేయండి, నేను ఖచ్చితంగా నాకు ఎంత పనుందని వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా వారికి ఇలా మండే నాడు మీటింగ్ ఉంటుంది కలెక్టర్ దగ్గర, అయినా కానీ మధ్యలోకి వెళ్ళి మన ఈ ప్రోగ్రాం గురించి ఇక్కడికి ఇన్ టైంకి వచ్చేసారు. థ్యాంక్ యూ మేడం, నమస్కారం. అదేవిధంగా మన రోటరీ మెంబర్ అయినటువంటి డాక్టర్ అరుణా మేడం గారు కూడా వారు హాస్పిటల్ కూడా ఫుల్ బిజీగా ఉంటారు. ఎంత ఉన్నా కానీ ఇక ఇది మన ప్రోగ్రాంతో ఏదంటే ఏది వస్తాను. తర్వాత వచ్చేవాళ్ళు గర్భిణీ స్త్రీలు వాళ్ళ కూడా కొంత నేను వారికి చేయాల్సిన అంటే మంచి ఏ విధంగా ఉండాలి, ఏ టైంలో ఎట్లా ఉండాలి అవన్నీ చెప్తానని చెప్పేసి వారు కూడా బిజీ రావడం జరిగింది. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ మేడం. అదేవిధంగా ఇక్కడ పిహెచ్సి దుబ్బ వాళ్ళు మెడికల్ ఆఫీసర్ శిరీష గారు వారిని కంటెంట్ చేయంగానే ఎంత యాక్టివ్గా పనిచేశారంటే ఇమ్మీడియట్గా మీరు కూర్చోండి సార్ అని 10 మినిట్స్లో కూడా టక పక్క పిహెచ్సీలో కానీ వీళ్ళ కానీ వాళ్ళ ఎవరైతే సబార్డినేట్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఇదంతా అరేంజ్ చేశారు. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండ్ వెల్కమ్. తర్వాత మనకు ప్లేస్ కావాలి, ఎందుకంటే ఇంతమంది రావడానికి ప్లేస్ కావాలని చెప్పి ఎక్కడ అంటే దుబ్బాల ఇక్కడ దగ్గరనే ఉండాలని చెప్పేసి నేను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం గారి దగ్గరికి శ్రీనివాస్ గారు వీళ్ళ దగ్గర రావడం జరిగింది. వచ్చి మేము సార్ గిట్టిన సౌండ్తో చెప్పగానే వారు కూడా మంచి మనసుతో లేదు నేను అన్నీ అరేంజ్ చేస్తాను, మీరు రండి పెట్టుకోండి అని చెప్పారు. మీరు కూడా థ్యాంక్స్ అండ్ వెల్కమ్ సార్. అదేవిధంగా నా తోటి రొటేరియన్స్ అందరికీ ఇక్కడ మా సెక్రటరీ గారు రమేష్ గారు ఎట్లా అంటే నేను ప్రెసిడెంట్గా ఉన్నా కానీ మా సెక్రటరీ గారే నా పనులు ఆయన పనులు అన్నీ రెండు కూడా కలిసి చేసే మా రమేష్ గారు. థ్యాంక్ యూ రమేష్ గారు, వెల్కమ్. అదేవిధంగా ఇక్కడికి పిలవంగానే మీ ఇచ్చినటువంటి మా చెల్లెళ్ళు అందరూ కూడా వెల్కమ్ ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే ఇది మీకు ఒక మా రోటరీ జెమ్స్ తరఫు నుంచి ఒక కిట్, మెడికల్ కిట్ అంటే మీకు అవసరమైన ఒక కిట్ ఇవ్వాలని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. అనుకొని ఈ విధంగా ప్రోగ్రామ్ చేశాను. ప్రోగ్రామ్కి వీళ్ళందరూ వచ్చారు, అందరూ కూడా వెల్కమ్ చేస్తున్నాం. తర్వాత మీకు మంచి కిట్టు ఇక్కడ ముందు పెట్టాము. ఇది ఒక్కొక్కరికి ఆ ప్రోటీన్ మీకు కావాల్సిన ప్రోటీన్ ఏదో అది, తర్వాత సారేలాగా మేము ఒక బ్లౌజు, తర్వాత పూలు పండ్లు అవి కూడా అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా తర్వాత చాలా ఎక్కువ మాట్లాడేందుకంటే టైం కూడా అయింది, టీఎంఎల్సీ గారు వెళ్ళాలి. అందరూ మీరు సంతోషంగా మంచిగా నార్మల్ డెలివరీ తోటి మంచి హెల్తీ పిల్లలు ఉండాలి, చేసుకోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుతూ భగవంతుని కూడా కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు మనకి ఏంటంటే మీకు చాలా సింపుల్గా చెప్తాను. ఒక బిల్డింగ్ కట్టామనుకోండి, పునాది లేకుండా కడితే ఆ బిల్డింగ్ ఎట్లాగా ఉండదు. అలాగే మీకు చిన్నపిల్లలు ఇప్పుడే కడుపున పడ్డ కాబట్టి ఇప్పుడే మీరు అన్ని జాగ్రత్తలను తీసుకొని మంచి ఆహారం తీసుకుంటే పుట్టే పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మంచి హెల్తీ పిల్లలు పుడతారు, మంచిగా ఉంటారు. ఏదైతే మనం ఈ టైంలోనే మీరు ఆహారం కానీ మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కానీ హ్యాపీనెస్ లేకున్నట్టయితే ఆ ప్రభావం అనేది పిల్లల మీద ఖచ్చితంగా పుట్టబోయే పిల్లల మీద పడుతుంది. కాబట్టి మీరు హ్యాపీగా ఉండాలి, మంచి హెల్త్ తీసుకోవాలి. అలాగే వీళ్ళతో నచ్చినటువంటి ఏవైతే ఉన్నారో పేరెంట్స్ కానీ వాళ్ళు కూడా వీళ్ళకి కొంచెం కేర్ తీసుకొని ఎక్కువ వర్క్ చేయకుండా వీళ్ళకి ఎప్పుడూ ఆనందం హ్యాపీగా ఉండాలి. మంచి ఫుడ్ ఇవి తీసుకున్నట్టయితే పుట్టబోయే పిల్లలు చాలా బాగుంటారు, సమాజానికి మంచిగా ఉంటుందండి. అది అలాగే మీరేమైనా పాటించాలనుకోండి, పుట్టబోయే పిల్లల మీద ప్రభావం చూసి మీరు గమనించాలని నేను కోరుతున్నాను. ఎక్కువ సమయం లేదు, వీళ్ళు చాలా పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, ఈ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్స్ సార్. ప్రాక్టీస్ చేస్తున్నాను. సో బేసికలీ నేను గర్భిణీ స్త్రీలని సంబంధించిన కష్టాలని
చేస్తున్నాను. బేసికలీ వాళ్ళ నాకు ప్రెగ్నెన్సీ అవేర్నెస్ గురించి మాట్లాడటానికి నేను ఈ అవకాశాన్ని ఉపయోగిస్తున్నాను. సో గర్భిణీ పరిస్థితి అనేది ఆడవాళ్ళకి ఒక జబ్బులాగా కానీ రోగంలాగా కానీ కన్సిడర్ చేయకూడదు. అది దేవుడు మనకిచ్చిన పెద్ద వరం. ఆ వరంతో ఏంటంటే ఆ మాతృత్వం మనకు నేర్పించేది ఒకటి అపారమైన ప్రేమ, ఏదైతే ఆశించకుండా ఏమీ ఆశించకుండా స్వచ్ఛమైన ప్రేమ ఏదైతే ఉంటుందో ఆ మాతృత్వంతో వస్తుంది. అట్లాగే కష్టాల్ని తట్టుకునే శక్తి కూడా మాతృత్వానికి ఉంటుంది. అట్లాగే పిల్లల కోసం ఎట్లాంటి త్యాగాలన్నా చేయటానికి ఒక స్త్రీ రెడీగా ఉంటుంది. సో ఈ 3 మంచి వర్చ్యూస్ మనకి మాతృత్వం ద్వారా వస్తాయి. సో అట్లాంటి మంచి కండిషన్ని ఎప్పుడూ అది మనకు పుట్టబోయే బిడ్డకి రెండిటికి సంతోషకరమైన కార్యంలాగా మనము ఆలోచించాలి. సో గర్భిణికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గర్భిణి అయిన తర్వాతే కాదు, ఫస్ట్ మనం గర్భిణి ప్లానింగ్కి ముందర నుంచి దాని గురించి అవగాహన ఉండాలి. సో పెళ్ళైన తర్వాత అందరూ ఏంటంటే ప్లానింగ్ ఉండట్లేదు. ఇవాళ రేపు ఊరికేనే గర్భిణి వస్తుంది, నేను అందరు చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు, అట్లాగే కొంచెం తెలియని వాళ్ళు కూడా అదే ఊహలో ఉంటున్నారు. కానీ అది మన హెల్త్కి కొంచెము డ్యామేజ్ చేస్తుంది. సో ఎప్పుడు మనం రెడీగా ఉన్నాము ప్రెగ్నెన్సీకి అనేది ముందు మనం ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైనా పెళ్ళైన ప్రతి కపుల్ దే హ్యావ్ టు డిసైడ్ ఎప్పుడు మనం రెడీగా ఉన్నాము ఫ్యామిలీకి అనేది. ఎమోషనల్గా మెంటల్గా మనం రెడీ ఉన్నప్పుడే దానికి కావాల్సిన జాగ్రత్తలు ముందు తరగా ఏముంటాయి అవి కూడా ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. సో కొన్ని కండిషన్స్ మనకేంటంటే ముందే రక్తహీనత ఉండొచ్చు, అట్లాగే మన వంశపారంపర్యంగా కొన్ని కష్టాలు ఉండొచ్చు, కొన్ని రోగాలు ఉండొచ్చు, అవి మన పుట్టబోయే పిల్లలకు కూడా రావచ్చు. సో వాటికి కావాల్సిన పుట్టబోయే గర్భిణి వచ్చిన తర్వాత కొన్ని కండిషన్స్ని మేము కూడా ట్రీట్ చేయగలుగుతాము. కొన్ని అసలుకి దానికి అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి డాక్టర్ కూడా కొన్నిసార్లు ఏమైనా చేసినా కూడా ఆ గర్భిణిని తీయడం తప్పితే వేరే మార్గం ఉండదు. సో అట్లాంటివి ఏంటంటే ముందే మనకు తెలిసినప్పుడు దానికి కావాల్సిన మనకి జెనెటిక్ కౌన్సిలింగ్ కానీ జెనెటిక్ స్క్రీనింగ్ కానీ అవన్నీ ముందే చేసుకోవచ్చు. అట్లాగే బ్లడ్ గ్రూప్స్ ఏంటి అనేది తెలుసుకోవటము, మళ్ళీ మనకి షుగర్ ఉందా లేదా అనేది చూసుకోవటం, ఇవన్నీ ప్రెగ్నెన్సీకి ముందర కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో అవన్నీ కంట్రోల్లో ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే పుట్టబోయే బిడ్డ కూడా బాగుంటుంది. అట్లాగే ఒక్కసారి గర్భిణి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తామో ఆ గర్భిణి అనేది ఒక పెద్ద ప్రయాణం, 9 నెలల ప్రయాణం. ఆ 9 నెలల ప్రయాణంలో ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఆ మనం గర్భిణి పీరియడ్ని 3 దశలుగా మనము డివైడ్ చేస్తాము. సో ఫస్ట్ 3 అంటే ఏంటి అంటే యాంటీనేటల్ విజిట్స్ ఈ మధ్యలో అన్నీ కరెక్ట్గా ఉంటున్నాయి. చెప్పిన టైంకి పేషెంట్స్ కూడా చాలామంది వస్తున్నారు, ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా హాస్పిటల్ అటెండ్ అవుతున్నారు. కానీ ఇంకా కొంచెం శాతం మందికి యాంటీనేటల్ విజిట్స్ది ప్రాముఖ్యత తెలియదు. ఒకసారి ప్రెగ్నెంట్ అయినాక వస్తారు, లేకపోతే ఒక్కొక్కసారి 6వ నెలలో వస్తున్నారు, ఒక్కొక్కసారి అసలు చూయించుకోరు, టెస్టులు ఉండవు, నొప్పులతో వస్తారు. సో ఇట్లాంటివి ఇంకా జరుగుతున్నాయి. అవన్నీ ఏ కారణం వల్ల అయినా ఉండొచ్చు. కానీ మనము ఏంటి అంటే ఒక బేబీని మనము మళ్ళీ జీవం పోస్తున్నాము. సో ఆ బేబీ మంచిగా ఉండటం మన బాధ్యత. సో మనం ఈ ప్రయాణంలో ఏదైతే మనం పోషణ బేబీకి ఇస్తామో అది తర్వాత వాళ్ళు పెంపకంకి దానికి అన్నీ అది ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకని ఆ టైం పీరియడ్ మీద మదర్కి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత కష్టాలు కూడా మదరే ఎక్కువ ఫేస్ చేయాలి. సో ఎప్పుడైనా డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని మదర్ కరెక్ట్గా పాటించాల్సి ఉంటుంది. కానీ చాలామంది ఏంటంటే అది తినట్లేదు, ఇది తినట్లేదు, మేము పళ్ళు తెస్తున్నాము, అవి అట్లాగే కుళ్ళిపోతున్నాయి, పడేస్తున్నాము, ఇవన్నీ ఇంటి వాళ్ళు చెప్తుంటారు. కానీ అవన్నీ వాళ్ళది కాదు ప్రాబ్లం. ఎవరైతే తెచ్చిపెట్టడం వాళ్ళ బాధ్యత. కానీ మన పోషణ గురించి ఎవరిది వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ తెలియాలి. సో ఎవరో ఒకళ్ళు బతిమాలాలి, నువ్వు తినమ్మా అది తినమ్మా అనేది లేదు. ఏది మంచిదో డాక్టర్ ఖచ్చితంగా ప్రతి డాక్టర్ చెప్తారు మీకు. ఆ మంచివి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఖచ్చితంగా పాటించాలి. సో మొదటి 3 నెలల్లో మనకి మెయిన్ ఏంటంటే రక్తం ఎలా ఉంది, మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ముందు ఏమైనా ప్రెగ్నెన్సీలో కొన్ని మిస్క్యారేజెస్ అయినాయా అవన్నీ చూసుకోవాలి. అట్లాగే బేసిక్ టెస్ట్లు ఉంటాయి. హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా, బ్లడ్ గ్రూప్ అనేది చూసుకుంటాము. ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి షుగర్ది, అట్లా ఉన్న వాళ్ళకి షుగర్ది ఇప్పుడు ఎట్లా ఉంది స్టేటస్ అది చూసుకుంటాము. కొందరు ముందు ప్రెగ్నెన్సీలో కూడా బీపీ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఈ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి మళ్ళీ బీపీ రాకుండా ఏం జాగ్రత్తగా మెడిసిన్స్ పెట్టాలి. సో ఇవన్నీ ఫస్ట్ విజిట్లో ఇవన్నీ చాలా మటుకు స్క్రీనింగ్ అయిపోతాయి. అట్లాగే ముందర ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందర ఎప్పుడు కూడా ఫోలిక్ యాసిడ్ అనేది ప్రతి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందర 3 నెలల ముందర నుంచే తీసుకోవడం మొదలు పెట్టాలి. ఆల్రెడీ అంటే ప్లానింగ్లో ఉన్నవాళ్ళు.
ప్రెగ్నెన్సీలో కూడా రాగానే ఫస్ట్ విజిట్ నుంచి పెడతాము, కానీ బేబీకి చాలా అడ్వాంటేజ్ ఇచ్చేది ప్రీ ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. ఫోలిక్ యాసిడ్ అనేది మనకి ప్రెగ్నెన్సీలో చాలా కంజనైటల్ డిసీజెస్ కానీ చాలా అంటే అబ్నార్మాలిటీస్ రాకుండా కాపాడుతుంది. సో అది ఖచ్చితంగా మనము టాబ్లెట్ మనం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే స్కానింగ్ కూడా కంపల్సరీ. ఇప్పుడే ఎందుకు అంటారు, ఇప్పుడే ఎందుకంటే ఫస్ట్ బేసిక్ స్కానింగ్ చేసినప్పుడు మనకి ఆ గర్భిణి అనేది ఉందా లేదా, యూరిన్ టెస్ట్లో పాజిటివ్ రాగానే అది ప్రెగ్నెన్సీ ఉన్న కిందికి రాదు, దాన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాము యూరిన్ టెస్ట్లో తెలిస్తే. కానీ స్కానింగ్లో ఎప్పుడైతే మనకి దానికి సంబంధించిన లక్షణాలు కనబడతాయో అప్పుడే అది ప్రెగ్నెన్సీ కింద మనకి నిర్ధారణ అవుతుంది. అట్లాగే దానికి బేబీకి గుండెదడ అనేది ఏర్పాటైందా, కావాల్సిన టైంలో దానికి ఏర్పాటైందా లేదా, అట్లాగే మనకు అది గర్భిణిలో అంటే గర్భసంచిలో ఉందా లేకపోతే వేరే ప్లేస్లో ఉందా, అట్లా ముందే ఫస్ట్ స్కానింగ్లోనే అవన్నీ మనం చూసుకోవచ్చు. అట్లాగే ఒక్క బేబీ ఉందా, ఇద్దరు బేబీలు ఉన్నారా. సో ఇద్దరు బేబీలు ఉంటే ముందర ఇంకెక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గర్భసంచిలో కాకుండా వేరే ప్లేస్లో ఉందంటే అది చాలా రిస్కీ ఉంటుంది కాబట్టి ముందే అది మేజర్ కాంప్లికేషన్ కాకుండా ముందే దాన్ని డీల్ చేసుకోవటం ఉంటుంది. సో ఫస్ట్ దశలో ఇవన్నీ చూసుకుంటాము. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ పెడతాము. షుగర్ పేషెంట్స్ డయాగ్నోస్ అయితే వాళ్ళకి తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటాము. బీపీ పేషెంట్లని నిర్ధారణ అవుతే వాళ్ళకి ఇవ్వాల్సిన మెడిసిన్ అన్నీ ఇస్తాము. ఆ తర్వాత రెండో దశలో మనకి ఏంటంటే బేబీకి అవయవాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకునే స్కానింగ్ చాలా ఇంపార్టెంట్. సో దాన్ని టిఫా స్కానింగ్ అంటాము. అది యూజువల్గా సెకండ్ ట్రైమెస్టర్లో చేస్తాము. ఆ టిఫా స్కానింగ్లో మనకు అవయవాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకుంటే చాలా బెటర్. సో రెండో దశలో ఏంటంటే చాలామంది ఈ శ్రీమంతం అనేది చాలా ఎక్కువ కామన్ మన దగ్గర, కంపల్సరీ రిచువల్ అనమాట. సో అది 10 మందికి చెప్పుకొని చేసుకునే కార్యం కాబట్టి అది ఎప్పుడైనా కానీ మీరు ప్లాన్ చేసుకుంటే టిఫా స్కాన్ తర్వాత ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే బేబీ కంప్లీట్గా మనకి అట్లీస్ట్ అంటే ఆ టైం వరకు అంత లోపాలు లేకుండా ఉన్న బేబీ ఉందంటే 10 మందికి చెప్పుకుంటా మనకు అప్పుడు ఇబ్బంది అనిపించదు. అదే తొందరపడి చేసుకున్నాము తర్వాత టిఫా స్కానింగ్లో బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే అది 10 మంది అడుగుతూ ఉంటే ఇంకా మనకు బాధ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మీ శ్రీమంతం అనే రిచువల్ని మీరు ఎప్పుడైనా టిఫా స్కాన్ తర్వాత ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత బేబీ కదలికలు ఉన్నాయా లేవా అనేది మనకి 5th మంత్ నుంచి తెలుస్తుంది. సో ఆ కదలికల గురించి కూడా మీరు ఒక్కసారి వెళ్ళి టిఫా స్కానింగ్ అప్పుడు అవన్నీ చూసుకోవచ్చు. పోషణ ఇంకా బేబీ ఎట్లా పెరుగుతుంటే బేబీకి పోషణ ఎక్కువ అవసరం ఉంటుంది. సో ఆ పోషణ గురించి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. చాలా మటుకి ఈ గర్భిణీ టైంలో ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, లీన్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే చాలా మటుకు బాయిల్డ్ ఎగ్స్, చికెన్, ఫిష్ ఇట్లాంటి మటన్ కన్నా కూడా చికెన్, ఫిష్ చాలా ఈ టైంలో చాలా అవసరం ఉంటాయి. అట్లాగే బయట నుంచి మనము ఇవన్నీ కూల్ డ్రింక్స్ అవన్నీ అవాయిడ్ చేయాలి. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ ఇవన్నిటి మీద వీలైనంత వరకు మనము రిస్ట్రిక్షన్ పెడితే బెటర్. కార్బోహైడ్రేట్స్ అంటే మనం కంపల్సరీ రైస్ ఈటర్స్మి కాబట్టి దాన్ని ఆపలేము. కానీ కాకపోతే ఏంటంటే ఈ షుగర్ టెండెన్సీ ఉన్నవాళ్ళు దానికి బదులుగా కొర్రలు, బ్రౌన్ రైస్ ఇట్లాంటివి మనం సబ్స్టిట్యూట్ అంటే వైట్ రైస్కి బదులుగా ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే షుగర్ కంట్రోల్లో ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అట్లాగే మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్, మిల్క్ తీసుకోవాలి. మళ్ళీ పెరుగు, మిల్క్కి సంబంధించిన డైరీ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకోవాలి. మళ్ళీ ఈ టైంలో కూడా వైటమిన్స్ తీసుకోవాలి. ఐరన్ చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే 5వ నెల నుంచి బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది మనకి. సో బేబీ హీమోడైల్యూషన్ అనేది అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎనీమియా అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ రక్తహీనత లేకుండా ఉండటానికి మనము ఇప్పుడు ఏంటంటే అంతకుముందర మనకు ఓన్లీ బ్లడ్ ఉండేది, బాగా సివియర్గా రక్తహీనత ఉన్న వాళ్ళకి ఓన్లీ బ్లడ్ పెట్టడం అనేది ఉండేది. కానీ ఈ మధ్య మంచి మంచి ఇంజెక్షన్స్ వచ్చాయి. ఒకవేళ రక్తం కనుక తక్కువ ఉందంటే ఇంజెక్షన్స్తోనే రక్తహీనత కవర్ అవుతుంది. కానీ టైం మీద మనకు కూడా అది పెంచుకోవడానికి టైం అనేది ఉండాలి. అంటే 2 రోజుల్లో మనకు డెలివరీ ఉంది, ఆ తర్వాత మనకి బ్లడ్ బాగా తక్కువ ఉందంటే మనకి ఇంకా వేరే ఛాన్స్ ఉండదు, వేరే అంటే చాయిస్ కూడా ఉండదు. బ్లడ్ ప్రోడక్ట్స్ పెట్టడం తప్పితే వేరే చాయిస్ ఉండదు. ఎస్పెషలీ అది కూడా బీపీ పేషెంట్స్ అట్లా ఉన్న వాళ్ళకైతే బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు మనం కూడా రిస్క్ తీసుకోవాలి. కానీ బ్లడ్ పెడితే ఏంటంటే రక్తం పెరుగుతుంది కానీ బ్లడ్తో సంబంధించిన జబ్బులు కూడా మనకి వీఆర్ ఎట్ రిస్క్ అనమాట. సో అవి కూడా వచ్చే ఛాన్సులు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు మన చేతిలో ఉన్నదాన్ని మనం చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే మన కంట్రోల్లో లేదో దానికి మనం ఏం చేయలేము. కానీ ఏదైతే జాగ్రత్తగా మన బాధ్యతగా మనం చేసుకోపోయేది మన కార్యాలు అయితే మనం చేసుకుంటూ ఉండాలి. సో ఈ సెకండ్ దశలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అట్లాగే బేబీ పెరుగుదల ఎట్లా ఉంది అనేది గ్రోత్ స్కాన్ కూడా చేస్తాం 7వ నెలలో. ఆ గ్రోత్ స్కాన్ అడుగుతూ ఉంటారు, ఎందుకు అప్పుడే మళ్ళీ స్కాన్ అంటే ప్రతి స్కానింగ్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది.
సో ఎందుకంటే కొన్ని బేబీ అనేది ఎప్పుడు ఒక్కసారి ఇట్లా ఉందంటే మళ్ళీ 15-20 రోజుల తర్వాత అదేగా ఉంటుంది కండిషన్ అనేది లేదు. మదర్ది ఫ్లెక్సిబుల్ కండిషనే, బేబీది కూడా మదర్ కండిషన్ ఎట్లా మారుతుంటే లోపల బేబీ పరిస్థితి కూడా అట్లా మారుతూ ఉంటుంది. సో కొన్ని అంటే ఆ టైం పీరియడ్స్లో ఆ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ గ్రోత్ స్కాన్లో ఏంటంటే ఆ దశకి మనకి బేబీ ఎదుగుదల ఎట్లా ఉంది. సో బీపీ షుగర్ పేషెంట్స్కి ఒక్కొక్కసారి ఏంటంటే బేబీది గ్రోత్ తగ్గిపోతుంది. కొన్ని సిండ్రోమిక్ బేబీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా కొంచెము వెయిట్ తక్కువ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనం వెయిట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ టైం నుంచి డెలివరీ టైం వరకు మనకు కొంచెం టైం ఉంటుంది. సో అందుకని ఆ టైంలో మనకి బేబీస్ ఏవేవైతే తక్కువ బరువు ఉన్నాయో లేకపోతే రిస్క్లో ఉన్నాయో వాళ్ళకు కొంచెం బెటర్గా వేరే సప్లిమెంటేషన్ పెట్టేసి గ్రోత్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో అదొకటి. మళ్ళా తర్వాత స్మోకింగ్ అవన్నీ మన దగ్గర లేవు ఎక్కువ. ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళైతే స్మోక్ చేయట్లేదు, కానీ ఇంకా తెల్ల కళ్ళు అనేది ఇంకా మన దగ్గర చాలా వరకు ఉంటుంది. సో అది సేఫ్ ఏం కాదు. ప్రెగ్నెన్సీలో నిద్ర రాకపోవటమో లేకపోతే యూరిన్ ఫ్రీగా ఉంటే మనకి బీపీ రాదు అట్లా అనే అపోహలు ఇంకా ఉన్నాయి. కానీ ఏదైనా కానీ కళ్ళు అయితే ప్రెగ్నెన్సీలో సేఫ్ కాదు, అది కూడా అవాయిడ్ చేయాలి. అట్లాగే మళ్ళీ స్మోకింగ్ అంటే జస్ట్ మనం ఒక్కటే బీడీలు తాగటమా సిగరెట్ తాగటమా అనేది కాదు, ప్యాసివ్ స్మోకింగ్ కూడా అంతే డేంజరస్. అంటే మన ఇంట్లో మగవాళ్ళు ఎవరన్నా స్మోక్ చేస్తున్నా కూడా ఆ పీల్చడం వల్ల కూడా మనకి హానికరమైన ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అది కూడా వీలైనంత వరకు వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి, ఇంట్లో కూడా స్మోకింగ్ అట్లాంటివి చేయొద్దని చెప్పాలి. ఇంకా లాస్ట్లో ఏంటంటే లాస్ట్ 3 నెలల్లో బేబీ గ్రోత్ బాగానే ఉన్నా అంతా ఉన్నా లాస్ట్ 3 మంత్స్లో మనకి ఏంటంటే మోడ్ ఆఫ్ డెలివరీ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో బేబీ గ్రోత్ ఎట్లా ఉంటే ఆ మదర్ కండిషన్ కూడా ఫిజికల్ స్టేటస్, ఇమోషనల్ స్టేటస్, అంటే నొప్పి తట్టుకునే తత్వం కూడా ఆడవాళ్ళు పెంచుకోవాలి. అంటే కాన్పు నొప్పులు అంటారు, ఉట్టిగానే అనలేదు నొప్పి, అది నొప్పితో అసోసియేట్ అయ్యి ఉంటుంది కాబట్టి దాన్ని లేబర్ పెయిన్స్ అన్నారు. సో ఆ పెయిన్కి కూడా మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే మన టాలరెన్స్ పెంచుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, మంచి ఫుడ్ తీసుకుంటే మనకు శక్తి కూడా పెరుగుతుంది లేబర్ పెయిన్స్ టాలరేట్ చేయడానికి. అట్లాగే యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అని ఈ మధ్య యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు డాక్టర్స్, స్టాఫ్ చెప్తూ ఉంటారు. లేకపోతే మీకు ఎక్కడైనా QR కోడ్స్ కూడా ఉంటాయి కొన్ని, అవి కూడా చూసుకుంటే మీకు అవి ఏవేవి ఎక్సర్సైజెస్ సేఫ్ ఎక్సర్సైజెస్. అంతేగాని హడావిడిగా కొందరు ఏంటంటే యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అని చూడగానే వాళ్ళకి అలవాటు లేకపోయినా కానీ కొంచెము కష్టమైన యోగాసనాలు అట్లాంటివి ట్రై చేస్తుంటారు నార్మల్ అన్న కోరికతో. కోరిక పట్టడంలో తప్పేం లేదు, కానీ నార్మల్ ఎంతైతే మనం చెప్తూ ఉంటామో వెజైనల్ డెలివరీ చేయటం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. కానీ కొందరికి కొన్ని కండిషన్స్లో ఒక్కొక్కసారి వెజైనల్ డెలివరీ కాదు. అట్లాంటప్పుడు వాళ్ళు మొండు పట్టుబట్టి మాకు నార్మలే కావాలి అంటే అప్పుడు డాక్టర్ కూడా ఏం చేయలేదు. సో వాళ్ళ బోని పెల్విస్ ఎట్లా ఉంది, వాళ్ళ దారి పెల్విక్ దారి ఏదంటే బేబీ ప్యాసేజ్ ఉంటుంది కదా, అది కూడా మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది అప్పుడు అసెస్మెంట్ అవుతుంది. సో నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పినప్పుడు మీరు యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ చేస్తూ మళ్ళీ అట్లాగే పౌష్టికమైన ఆహారం తీసుకుంటే బేబీది గ్రోత్ బాగుంటుంది, మీకు టాలరెన్స్ బాగుంటుంది, వెజైనల్ డెలివరీస్ కూడా నంబర్ పెరుగుతుంది. సో ఇంకా ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను. బేసికలీ ఏంటంటే విజిట్స్కి ఖచ్చితంగా వెళ్ళాలి చెప్పిన టైంలో. ఆ విజిట్లో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు మీ బాధ్యతగా, అంటే పక్కన వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మీకు తీసుకొని వస్తారు, మీకు కొనిస్తారు, డాక్టర్ చెప్తారు, కానీ ఇవన్నిటితో తేడా రాదు. ఎప్పుడైతే మీరు ఏదైతే గర్భిణీ స్త్రీ అవి ఫాలో అయినప్పుడే మనకు దాన్ని ఇది ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది. సో మెయిన్ బాధ్యత తల్లి మీదే ఉంటుంది. బేబీ అవుట్కమ్ ఎట్లుండాలి అనేది తల్లి బాధ్యతే ఎక్కువ. కాబట్టి వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ ద సేమ్ థింగ్ టు ఆల్ ద ప్రెగ్నెంట్ లేడీస్. సో ఎప్పుడైనా కానీ గర్భిణి గురించి మెంటల్ స్టేటస్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇవాళ రేపు చాలా తొందరగా స్ట్రెస్ అవుతున్నారు, ప్రతి చిన్నదానికి స్ట్రెస్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ లేకుండా కూడా చూసుకోవాలి ఆ మెంటల్ స్టేటస్, ఎందుకంటే తర్వాత కూడా బేబీ అప్బ్రింగింగ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. మనం మెంటలీ స్ట్రెస్ఫుల్గా ఉంటే బీపీ అవన్నీ పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువే, బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. తర్వాత బేబీని పెంచేప్పుడు మనం సైకలాజికల్గా అప్సెట్ ఉన్నామంటే బేబీది కూడా అంతా మనము పట్టించుకోలేము. సో ఇవన్నీ మనం మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజెస్, ఫుడ్, డాక్టర్ కన్సల్టేషన్స్ అన్నీ ఇంపార్టెంటే. అన్నిటికన్నా పెద్ద బాధ్యత అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయటం, గర్భిణీ స్త్రీ ఇంప్లిమెంట్ చేయటం. సో దట్స్ ఇట్. ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి, మేక్ ఇట్ అ రెస్పాన్సిబిలిటీ, ఫీల్ ఇట్ అ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ సో దట్ వీ హ్యావ్ ఎ బెటర్ అవుట్కమ్ ఫర్ ద బేబీ అండ్ ఫర్ అవర్ ఓన్ హెల్త్. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మీకు ఆల్రెడీ సో ఇదివరకు అట్లా కాకుండా ఇప్పుడు వచ్చిన ప్రతి ఏన్స్ అయితే రిజిస్టర్ అయ్యి ఉన్నారు.
ఆశాలు పట్టుకొని ఇంట్లో తిరిగి మరి మేడం మీ పీరియడ్ స్కిప్ అయిందా బుక్ పెడతాము, కొందరేమో ఇప్పుడు స్కాన్ కానీ అమ్మా స్కాన్ అయిన తర్వాత పెట్టించుకుంటాం అంటూ ఉంటారు. సో అట్లా రిజిస్ట్రేషన్ అయితే అన్ని చోట్ల అవుతుంది, చెకప్స్ కూడా మంచిగా జరుగుతున్నాయి నేను అనుకుంటున్నాను. ఇంకా అవేర్నెస్ అంటే ఈ మధ్య కాలంలో పెరగడం వల్ల అంటే చెకప్స్కి వస్తున్నారు రెగ్యులర్గా, గవర్నమెంట్కి కూడా యూట్యూబ్లు చూస్తున్నారు, మొత్తం అవగాహన అయితే వచ్చింది మీ అందరికీ పోషకాహారం గురించి. సో నేను చెప్పేది ఏంటంటే డెలివరీ వరకు అన్నీ ఫాలో అవుతారు, తింటారు, ఇంట్లో వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. ఆఫ్టర్ డెలివరీ కూడా ఇంపార్టెంట్, బాలింత సమయంలో కూడా పోషకాహారం ఇంపార్టెంట్ మనకి. సో అప్పుడు కూడా మనం మంచి పోషకాహారం తీసుకోవాలి. గర్భిణీ టైంలో ఎలా తిన్నామో అలానే తినాలి, కొన్ని అపోహలు వీడాలి. నీళ్ళు ఎక్కువ తాగితే కుట్లు మానకపోవడం అనడం కానీ అట్లాంటి కొంచెం చెప్తారు పెద్దవాళ్ళు. సో తల్లిపాలలో ఉండేది 80% వాటరే కాబట్టి నీళ్ళు మంచిగా తాగాలి, ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలి, ఆకుకూరలు తీసుకోవాలి. కాయగూరలు ఆకుకూరలు తింటే కడుపు నొప్పి వస్తుంది, పిల్లోడికి కడుపు నొప్పి వస్తుందని పెట్టారు. పాలు బ్రెడ్ చపాతి ఇదే పెడతా ఉంటారు మదర్స్కి. సో అట్లా కాకుండా మీరు చెప్పి మంచి పోషకాహారం అప్పుడు కూడా తీసుకోవాలి, ఎగ్ కూడా తినాలి. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని డేంజర్ సైన్స్ ఉంటాయి, తలనొప్పి కానీ వికారంగా ఉండడం కానీ వాంతులు కానీ సడన్గా ఓవర్ వెయిట్ అవ్వడం కానీ. మామూలుగా బరువు పెరుగుతారు అందరూ, కానీ చాలా ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో అట్లాంటప్పుడు మీరు దగ్గర పిహెచ్సికి హాస్పిటల్కి వెళ్ళి బీపీ చెకప్లు చేయించుకోవడం అట్లా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ముందు నుంచి లేకపోయినా 7-8 మంత్లో మనకి బీపీ అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మనకు హై రిస్క్ అవి అవుతూ ఉంటాయి. మెయిన్ రక్తహీనత మీకు అందరికీ తెలుసు. చాలామంది ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటే పడట్లేదని, చేదుగా ఉందని, ఇంకేదో రీజన్ చెప్పి వేసుకోరు. ముందు బాగానే ఉంది కదా మనం రక్తం మాకు మంచిగానే ఉంటుంది అనుకుంటారు, అది తప్పు. ప్రెగ్నెన్సీ నెలలు పెరుగుతున్న కొద్దీ బ్లడ్ వాల్యూమ్ తగ్గి మనకి హిమోగ్లోబిన్ తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఐరన్ మాత్రలు, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోవాలి ప్రతి గర్భిణీ స్త్రీ. సో మంచి పోషకాహారం తీసుకోవాలి అండ్ వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేయాలి అందరూ. మొదటి కాన్పు వాళ్ళకి 100%, 99% అయ్యే ఛాన్స్ ఉంటుంది కొన్ని కారణాలు తప్పితే. సో ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి నార్మల్ డెలివరీకి. మా చిన్న ఏజ్ అనో తిన నొప్పులు ఓర్చుకోలేదనో వాళ్ళు చెప్పి వీళ్ళు విల్లింగ్ ఉన్న పేషెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే అన్నెసరీ సెక్షన్స్కి వెళ్తూ ఉంటారు. సో అట్లా కాకుండా నార్మల్ డెలివరీ కూడా మీరు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ప్రెసిడెంట్ రోటరీ జెంట్స్ అండ్ ఇక్కడ స్కూల్లో మనకి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి అండ్ ఇక్కడ మనకి వచ్చి అంటే గెస్ట్ స్పీకర్గా వచ్చినటువంటి ఎంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా అంటే అందరు కమర్షియల్ ఉంటారు, డాక్టర్స్ అందరు కూడా దాదాపుగా ప్రైవేట్ ప్రాక్టీస్ అంటే కమర్షియల్ ఉంటుంది. అట్లాంటి తను కూడా మనకు టైం ఇచ్చి వచ్చినందుకు, మంచి సలహాలు ఇచ్చినందుకు తనకి, మన ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ గారు ఇంతమంది తక్కువ టైంలో కూడా ఇంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ని వాళ్ళకి మోటివేట్ చేసి ఇక్కడ వరకు పిలిచినారు అంటే వాళ్ళకు కూడా తన కూడా ఎంతో ప్రయత్నం చేసినది. ఇక్కడ మళ్ళీ వచ్చినటువంటి మన హెల్త్ ఫీల్డ్ స్టాఫ్ అందరికీ కూడా దాని మీద వచ్చినటువంటి ప్రెగ్నెంట్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. సో ఏం లేదు, ఆరోగ్యం గురించి అంతా చెప్పినారు. మెయిన్గా ఒకటి ఏంటంటే ప్లానింగ్ అన్నది కరెక్ట్గా ఉండాలి. ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే మనసు శరీరము రెండు సన్నద్ధంగా ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ అవ్వాలి తను. అప్పుడే తను కానీ తన గురించి కానీ తనకు పుట్టబోయే బిడ్డ గురించి కానీ బాగా చూసుకోగలుగుతారు. సో అందుకోసమని ఇప్పుడు చిన్న వయసులో ప్రెగ్నెన్సీ రాకుండా ఒక కరెక్ట్ ఏజ్లో 21 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకొని ఒక టైం ఇచ్చి భార్యాభర్తలకు మధ్యలో వాళ్ళకి అండర్స్టాండింగ్ ఒక టైం ఇచ్చి ఒక 1-2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కనుక ఆ లోపల కూడా ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకుంటే దానివల్ల బేబీ పుట్టబోయే బిడ్డకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని ఉంటాయి అన్నమాట. సో అవి రాకుండా మన జాగ్రత్తలు ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి, నేను మంచిగానే ఉన్నాను కదా అనుకోకూడదు. సో మన పుట్టబోయే బిడ్డకు కూడా మనము మంచి ఆరోగ్యం ఇవ్వాలి అనుకుంటే కనుక ముందు నుంచే ప్రెగ్నెన్సీకి ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనేది సప్లిమెంట్ తీసుకుంటే కనుక మనకు బేబీకి ఇట్లా బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు లేకుండా, వెనుపూసకు సంబంధించిన సమస్యలు లేకుండా పుట్టే అవకాశాలు ఉంటాయి. చాలా రేర్గా వస్తుంటారు అట్లాంటి కేసులు, అది కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో మంచి ప్లానింగ్తోని గ్యాప్తోని సరైన గ్యాప్తోని మంచి ఆరోగ్యం ఉన్న తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కనుక మీ పుట్టబోయే బిడ్డ బాగుంటారు. మీరు కూడా ప్రెగ్నెన్సీ నుంచి మీరు మంచిగా ఈజీగా బయటకు వచ్చి ఆరోగ్యంగా ఉండగలుగుతారు, కుటుంబాన్ని కూడా చూసుకోగలుగుతారు. మెయిన్గా ఏంటంటే మనకు దీంట్లో ప్రెగ్నెన్సీలుగా తొందరగా వచ్చి డాక్టర్ చూయించుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎందుకు వచ్చి మన ఆశాలు ఇంటింటికి వచ్చి కూడా ఎందుకు అడుగుతుంటారు, ఎల్ఎంపీ ఎప్పుడు మంత్ మిస్ అయిందా అని ఎందుకు అడుగుతుంటారు అంటే అది ఎందుకంటే తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పటి వరకు మీకేమి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ముందే తెలుసుకుంటే కనుక దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ మంచిగా స్మూత్గా అయిపోతుంది. మీ బిడ్డకు కానీ మీకు కానీ ఎలాంటి అపాయం లేకుండా దాని నుంచి బయటపడుతారు. అందుకోసం తొందరగా రిజిస్ట్రేషన్ చేయించుకొని డాక్టర్తో చెకప్ చేయించుకుంటే వెయిట్ చూసుకోవాలి, వెయిట్ సరిగ్గా పెరుగుతుందా లేదా, మినిమం 10 కేజీల నుంచి
మనకు 12 కేజెస్ వరకు పెరగాలి, యావరేజ్గా 12 కేజెస్ పెరగాలి. సో ఆ ప్రెగ్నెన్సీ మొత్తంలో పెరుగుతున్నారా లేదా వెయిట్ చూసుకోవాలి. అట్లాగే ప్రతి చెకప్లో బీపీ చెకప్ చేయించుకోవాలి. బీపీ కూడా నార్మలే ఉంటుందా, ఎక్కువగా ఉందా, తక్కువ ఉందా అన్నది చూసుకొని దాని ప్రకారంగా డాక్టర్ సలహా తీసుకోవాలి. అట్లాగే ప్రతి నెల చెకప్లో హీమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకుంటే మీకు సరిపడంత హీమోగ్లోబిన్ ఉందా. ఏ ప్రెగ్నెంట్కి కూడా 11 గ్రాముల కంటే తక్కువ హీమోగ్లోబిన్ ఉండకూడదు. ఏ టైంలో చూసినా ఆమె 3వ నెల కానీ 5వ నెల కానీ 9వ నెల కానీ ఏ టైంలో చూసినా 11, 12 ఆ తర్వాతనే ఉండాలి. కానీ దానికంటే తక్కువగా ఉంటే కనుక వాళ్ళకు అనీమియా అనే సమస్య ఉంటుంది. అనీమియా వల్ల తనకి కూడా తొందరగా అలసిపోవడము, నీరసించడము, నడిస్తే ఆయాసం రావడము, కాళ్ళు వాయడము, మొహం వాయడము, తర్వాత అట్లాంటి సమస్యలు ఉంటాయి. తర్వాత దడదడ ఉంటుంది, పాల్పిటేషన్స్ అని అట్లాంటివి ఉంటాయి. సో హార్ట్ కూడా వీక్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే లోపల బిడ్డ కూడా సరిగ్గా ఎదగదు అని మనకు తక్కువ వెయిట్తో ఉండే బిడ్డ పుట్టే అవకాశాలు ఉంటాయి. అట్లానే ఉమ్మినీరు కూడా తగ్గిపోతుంది. సో ఇట్లాంటి సమస్యలన్నీ ఉంటాయి. అందుకనే ఖచ్చితంగా ప్రతి మహిళకి 11 గ్రాముల కంటే తక్కువ ఉండకుండా మీ హీమోగ్లోబిన్ చెక్ చేయించుకోవాలి. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్లోనే మీ హీమోగ్లోబిన్ చెక్ చేసుకుంటే ఎంత ఉంది, దానికి ట్యాబ్లెట్ వాడాలనా, లేకపోతే ఇంజెక్షన్ తీసుకోవాలనా, లేకపోతే ఇంకా ఏ సమస్య వల్ల హీమోగ్లోబిన్ తక్కువ ఉందన్నా చూపించుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మీరు ఇట్లాంటి ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. అట్లాగే షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత అట్లాగే మనకి ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అట్లాంటివన్నీ చూసుకోవాల్సింది. హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, విడిఆర్ఎల్. మెయిన్గా ఈ రోజుల్లో సమస్య ఏంటంటే మనం ఒక దగ్గరే కూర్చుంటున్నాము, వాకింగ్ ఉండట్లేదు, తర్వాత మన పొల్యూటెడ్ వాతావరణంలో ఉంటున్నాము. ఇట్లాంటి అన్ని సమస్యలు ఉన్నాయి. మన తినే ఆహారం కూడా కలుషితం అయిపోయింది. అందువల్ల అయోడిన్ కూడా మనకు సరిగ్గా సెంపాలలో ఉండట్లేదు. దానివల్ల మనకి హైపోథైరాయిడ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉన్నది. ఈ హైపోథైరాయిడ్ వల్ల కూడా అసలు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. వస్తే కూడా అది తొందరగా అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అబార్షన్ నుంచి బయటపడినా కూడా మీకు పుట్టబోయే బిడ్డ ప్రెగ్నెన్సీ వరకు వస్తే కనుక పుట్టబోయే బిడ్డకు కూడా ఐక్యూ లెవెల్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే మెదడు వాళ్ళకు తొందరగా గ్రాస్పింగ్ అనేది తక్కువ ఉంటుంది కొంచెం. అందువల్ల ఇట్లాంటి సమస్యలన్నీ గుర్తించాలి అంటే మేము మొత్తము ఎవ్రీ టైము బ్లడ్ చెకప్స్ చేయించుకోవాలి. అన్నీ కూడా పద్ధతిగా డాక్టర్తో చూపించుకొని అన్ని ఎదుగుదల కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అట్లాగే ఇస్తారు ప్రెగ్నెన్సీలో ఏం లేదు, అది పెద్ద బీమార్ కాదు, ఏం కాదు, ఒక నార్మల్ న్యాచురల్ ప్రాసెస్ అది. అట్లా అని చెప్పేసి అమ్మలు అత్తలు చెప్పిన మాట, అమ్మమ్మలు చెప్పిన మాట కాదు. ఇప్పుడు మనం క్వాలిఫైడ్ డాక్టర్, చదువుకున్న డాక్టర్లు చెప్పిన సలహాలు పాటించాలి. దాంట్లో ఐరన్, కాల్షియం ట్యాబ్లెట్ ఖచ్చితంగా వేసుకోవాలి. నార్మల్ ఉన్నా సరే వేసుకోవాలి. హిమోగ్లోబిన్ 11 ఉన్నా 12 ఉన్నా కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో ప్రెగ్నెన్సీలో. సో కనీసం మినిమము 180 ట్యాబ్లెట్లు ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇంకా అంతకు మించి ఎక్కువ కూడా వేసుకోవాలి. 4వ నెల నుంచి ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. మొదటి 3 నెలలు మనము ఫోలిక్ యాసిడ్ ఇస్తాము, తర్వాత ఐరన్ వేసుకోవాలి. అట్లాగే కాల్షియం కూడా 2 పూటలు వేసుకోవాలి. ఒక 1000 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉండాలి. దాంట్లో ఏంటంటే ఒకటేసారి ఐరన్ కాల్షియం వేసుకుంటే కూడా అది అబ్జార్ప్షన్ అన్నది సరిగ్గా ఉండదు. అందువల్ల తినగానే ఐరన్ వేసుకొని 1 గంట 2 గంటల గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే కాల్షియం వేసుకోవాలి. ఇదన్నిటి కూడా మించి ఏంటంటే మనకు తినే ఆహారం మన ఒంటికి పట్టాలంటే మనం ఏది తీసుకున్నా కూడా, ఎంత కాస్ట్లీ తీసుకున్నా కూడా ఆహారం ఒంటికి పట్టాలంటే మనం ఒకటి చేతులు, ఒకటి హ్యాండ్ హైజీన్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఇది ప్రతి ఒక్క సిటిజన్కి ఇది అవసరం. చిన్నపిల్లల మొదలుకొని ప్రెగ్నెంట్ వాళ్ళైతేనేమి ఎవరికైనా ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా చేతులు హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతనే మనం తినే వస్తువు ముట్టాలి. ఎందుకంటే మనకు ఆ క్రిములు ఏవైతే ఉంటాయో దానివల్ల మన తినే ఆహారం కూడా ఒంటికి పట్టకుండా అది మనకు వామ్స్ అన్నవి తయారయ్యి మనం తీసుకున్న ఆహారంలోంచి పోషకాహారాలన్నీ కూడా అవి తినేస్తాయి. కాబట్టి మనం ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతనే భోంచేయాలి, ట్యాబ్లెట్ కానీ ఏమన్నా వేసుకోవాలి. ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ అని కానీ కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకునే ఆహారం మామూలుగా కంటే కూడా ఎక్కువ తీసుకోవాలి. అంటే మన కార్బోహైడ్రేట్ కంటే కూడా మన ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. అందువల్ల ఈరోజు రోటరీ వాళ్ళు కూడా మనకు ప్రోటీన్ పౌడర్ ఇచ్చినారు. మామూలుగా కూడా ఈ ప్రోటీన్ పౌడర్ ఒకటే కాదు, మనము కమర్షియల్ ఒకటే కాదు, ఇంట్లో కూడా మీకు అన్నీ అందుబాటులో ఉంటాయి. మనకు ఎగ్లో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది, ఎగ్ వైట్లో. అట్లాగే మనకు కొన్ని స్ప్రౌట్స్ అంటాం కదా, అట్లాంటివన్నీ కూడా మనం నానబెట్టి పొద్దున తినొచ్చు. కొన్ని బాదాంలు, తర్వాత ఖజూర్, ఎండు ఖజూర్ కూడా రాత్రి నానబెట్టుకొని పొద్దున తింటే
మనకు అవి తింటే ఏంటంటే మీకు తినే ఆహారం తినేది కూడా మంచిగా మన అబ్జార్ప్షన్ మంచిగా ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి బేసిక్ చిన్న చిన్నవే, పెద్ద కాస్ట్లీవి కాదు, అందరికీ అందుబాటులో ఉండేటివే దాదాపుగా. సో అట్లాంటివి అన్నీ కూడా ఒక లేని వాళ్ళకు కూడా మనకు అంగన్వాడీ సెంటర్లో మనకు భోజనం ఉంటుంది, తర్వాత ఎగ్ ఇస్తారు, మిల్క్ ఇస్తారు, ఖచ్చితంగా పెరుగు ఉంటుంది, ఇట్లా కాయగూరలు అన్నీ కూడా ఉంటాయి. లేని వాళ్ళకు కూడా అట్లా ఆ రకంగా మనం అంగన్వాడీ రిజిస్టర్ చేసుకుంటే ఆ రకంగా తీసుకోవచ్చు. ఇంకా ఈ చిన్న చిన్నవి అయితే మనకి ఖచ్చితంగా అందరూ కొనుక్కోగలుగుతారు, చేసుకోగలుగుతారు. ఎందుకంటే మదరు బేబీ ఇద్దరు మంచిగా ఉంటేనే మన ఫ్యామిలీ కూడా అందరూ బాగుంటారు. కాబట్టి మీరు ఆరోగ్యం చూసుకోవాలి, మీ పెట్టబోయే బిడ్డ ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని డాక్టర్ సలహాలతో ముందుకు వెళ్ళాలి. ఇట్లాగే మేడం కూడా చెప్పినట్టుగా స్కానింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. తొందరగా ఫస్ట్ స్కానింగ్ చేసుకున్నాలి, తర్వాత 5వ నెలలో టీపా స్కాన్ చేసుకోవాలి, తర్వాత మీరు ప్రెగ్నెన్సీ అంతా ప్లాన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే గుర్తు చెప్పాలనుకుంటున్నాను, మీరు ఎక్కడ వెళ్ళినా కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీ వెంట ఉండాలి. మీ పర్స్ అయితేనేమి, హ్యాండ్ బ్యాగ్లో మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కానీ ఎంసీపీ కార్డు కానీ ఖచ్చితంగా అందులో ఎవరైతే ఉన్నారో కన్సర్న్ ఏఎన్ఎం ఆశాలు అందులో ఎంట్రీ చేస్తారు. ఆ ఎంట్రీ చేసినప్పుడు ఆ బుక్ ఎక్కడ డెలివరీకి వెళ్ళినా, సపోజ్ చెప్పలేము ఏ టైంలో ఏం అవసరం పడుతుందో, జ్వరం రావచ్చు, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉండవచ్చు, ఆ దగ్గరలో ఏ హాస్పిటల్కి ఉంటే ఆ హాస్పిటల్ కూడా ఆ కార్డు తీసుకెళ్ళి చూపిస్తే కనుక మీది మొత్తము హిస్టరీ అందులో ఉంటుంది. దానివల్ల మీకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏంటి ఏమి ఇవ్వకూడదు అనేది వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఏది మిస్ అవ్వకూడదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆశాకు ఏఎన్ఎంకి ఏదైతే ఉందో మీ వివరాలు అందించాలి. ఎవరు కావాలని కూడా ఎక్కడికి తీసుకెళ్లాలని చెప్పి అనుకోరు, మీకు మంచిగా ఉండాలని చెప్పేసి మాత్రమే సలహాలు ఇస్తారు. సో వాళ్ళ నుంచి ఏమైనా కంప్లైంట్ ఉంటే కూడా మాకు చెప్పవచ్చు. సో వాళ్ళు ఎట్లా ఏదైతే గైడ్ చేస్తున్నారో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, సపోజ్ ప్రెగ్నెన్సీలో కొన్ని డేంజర్ సైన్స్ ఉంటాయి అన్నమాట, ఆ డేంజర్ సైన్స్ మీరు గుర్తించాలి. లైక్ ఏమైనా ఫీవర్ వస్తే కూడా తెలియజేయాలి, డాక్టర్ని సంప్రదించాలి. ఏమైనా తలనొప్పి వస్తే కూడా డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే నేను నిద్ర లేదు, టీవీ చూసినా ఇట్లాంటివి అనుకోవద్దు. ఒక్కొక్కసారి బీపీ వల్ల మనకు తలనొస్తుంది, అది తెలియదు. బీపీ ఏంటంటే చాలా ప్రెగ్నెన్సీలో చాలా డేంజర్. అది సడన్గా ఫిట్స్ వచ్చి ఏమైనా ప్రాబ్లం అయ్యేంత వరకు కూడా మనకు తెలియదు. మళ్ళీ అందువల్ల హెడేక్ని చిన్న సమస్య అనుకోకూడదు. సో తలనొప్పి వచ్చినా, వికారంగా అనిపించిన, వాంతులు ఎక్కువ అవుతే కూడా అది కూడా ఇబ్బంది. మొదటి 3 నెలల్లో వాంచుకోవాలి. ఇంకా వీటన్నిటి కూడా అంటే ముఖ్యం ఏంటంటే నిద్ర అన్నది సరిగ్గా ఉండాలి. రెస్ట్ అనేది సరిగ్గా లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. సో రాత్రిపూట ఒక 8 అవర్స్, దినం పూట ఒక 2 అవర్స్ ఖచ్చితంగా రెస్ట్ తీసుకొని, ఒక 10 గంటలు ప్రెగ్నెన్సీలో ఒక 10 గంటలు రెస్ట్ ఉంటే కనుక మంచిది. సో ఇట్లాంటి ప్రశాంతంగా ఉండండి, ఏం గొడవలు లేకుండా మంచిగా మీరు ఆరోగ్యం మంచిగా చూసుకొని, మళ్ళీ ఇవి ఏవైతే మనము అంత మొత్తము కంప్లీట్గా ప్రెగ్నెన్సీ కాకపోయినా వీళ్ళకు ఏది తీసుకోవాలి, పండు తీసుకోమని చెప్తున్నారు, ప్రోటీన్ తీసుకోమని చెప్తున్నారు. మీరు మన శ్రావణ మాసం ఉన్నది, మంచిగా మీకు ఇవి కూడా పసుపు కుంకుమ అండ్ జాకెట్ గుడ్డ కూడా ఇస్తున్నారు. సో మీకు మంచిగా ఉండాలని చెప్పి ఆశీర్వాదిస్తున్నారు. వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ కూడా మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ మంచిగా ఉండాలి, మంచిగా